ఈ మధ్య కాలంలో అంటే కూటమి ప్రభుత్వం ఇప్పటికి 1 ఇయర్ అవుతుంది ఏర్పడి. అయితే ఈ సంవత్సరం కాలం పాటు టీడీపీ పాలన ఎలా ఉంది? అండ్ అంటే వైసీపీ గవర్నమెంట్ మీద చేసినటువంటి ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు అసలు ఎలా చూస్తారు? 1 ఇయర్ కాదు, ఇప్పుడు 1.5 ఇయర్ అవుతుంది ఆల్మోస్ట్. హ్మ్. హ్మ్. సంవత్సరం మీద 4 మాసాలైంది. హ్మ్. జూన్ 24 జూన్లో వచ్చింది ప్రభుత్వం. హ్మ్. ఇప్పటికీ దాదాపు ఒక సంవత్సరం మీద 4 మాసాలైంది. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఒకటి చూడాలండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఆయన చేసిన ప్రోగ్రామ్స్ ఏమిటి? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత చేసిన కార్యక్రమాలు ఏమిటో చూడాలి. అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉండే, ప్రధానమైనవి. ఆయన చాలా కార్యక్రమాలు చేసినాడు. ఆయనను బటన్ నొక్కి డబ్బులు అందరికి పంచేస్తున్నాడు అని చెప్పి కూడా విమర్శించింది. కూటమిలోని పార్టీలన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శిస్తూ ఉండేవి. బట్ అందులో ఆయన చేసిన ప్రధానంగా 2 చేసినాడమ్మా. ఒకటి ఎడ్యుకేషన్, 2 హెల్త్. నాడు నేడు అని ఒక ప్రోగ్రాం పెట్టి ఎడ్యుకేషన్ విషయంలో ఆయన స్కూల్స్ని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని, గవర్నమెంట్ స్కూల్స్ని, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని బాగా అప్డేట్ చేసినాడు. దాంతో ప్రైవేట్ విద్య అనేది వెనుకబడిపోయే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ విద్య అనేది ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసి ప్రభుత్వ విద్యలో నాణ్యత పెంచి అక్కడ సౌకర్యాలు పెంచి అక్కడ హైజీన్ చేసి చేయడం వల్ల వచ్చిన మార్పు చూడాలి ఒకటి. రెండవది హెల్త్ దగ్గరకు వచ్చేసరికి ఆయన దాదాపు 17 మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ సెక్టర్లో కట్టడానికి చాలా కొన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించి ఆయన ప్రారంభించినాడు. 5-6 కాలేజీలు పూర్తయి అడ్మిషన్స్ కూడా జరిగి అక్కడ పాఠాలు కూడా జరుగుతున్నవి. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా ప్రైవేట్కి అప్పగిస్తున్నది. పీపీపీ మోడ్ అని చెప్తున్నారు, కానీ అల్టిమేట్గా అది ప్రైవేట్కి అప్పచెప్పడమే. అది పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటున్నారు. 66 సంవత్సరాల పాటు లీజ్కి ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ రిటర్న్ తీసుకోవడానికి అప్పటికి ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు? 66 సంవత్సరాలు ప్రైవేట్ దీనిలో ఉన్న తర్వాత మెడికల్ కాలేజెస్ మళ్ళీ మీకు వచ్చిన ప్రయోజనం ఏంటి, అసలు వస్తాయని నమ్మకం ఏమిటి? కాబట్టి ఈ తేడాలున్నాయి చాలా. ఎందుకంటే ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది విద్యా, వైద్యం. మూడవది వ్యవసాయం. వ్యవసాయం విషయానికి వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్బీకేస్ అని పెట్టినారు, రైతు భరోసా కేంద్రాలు. అదో పెట్టి వాళ్ళు ప్రతిదీ వ్యవసాయానికి సంబంధించిన ప్రతి దాన్ని అక్కడ స్థానికంగా ఉన్న రైతు భరోసా కేంద్రాలు హ్యాండిల్ చేసేవి. చాలా రైతులకు ఎక్కడ ఏ సమస్య ఏ ఇది లేకుండా ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఈ 1 ఇయర్లో జనాలు కంపేర్ చేసుకుంటూ ఉన్నారు. ఈ 1 ఇయర్ కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య విషయంలో ఏం చేసింది, ఇవాళ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉందో మీరు ఒకసారి ఆంధ్ర వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు సమస్య ఏమైపోయిందంటే, నేను ఇంతకుముందు మాట్లాడినట్టు రాజకీయాల్లో తనకు వ్యతిరేకంగా ఉన్నవాడిని ప్రత్యర్థులుగా చూడడం అనేసి శత్రువుగా చూడడం మొదలుపెట్టిన తర్వాత ఈ సమస్యలన్నీ వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి ఒక శత్రువు అన్నట్టుగా కూటమి చూస్తున్నది. ఆయన పార్టీ ఒక శత్రువు శిబిరం అన్నట్టుగా చూస్తున్నది. ఆయన పార్టీలో ఉన్న వాళ్ళను అందరినీ ఇబ్బందులు పెట్టి, వాళ్ళ మీద కేసులు పెట్టి, వాళ్ళని జైళ్ళకు పంపించి, వాళ్ళని నిరుత్సాహపడిపోయి రాజకీయాలు వదిలేట్ చేయాలి అనే ఆలోచనతో కూటమి ఉన్నట్టు కనిపిస్తున్నది వాళ్ళు అక్కడ జరుగుతున్న విషయాలు చూస్తే. అంటే బేసిక్గా సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు బేసిక్గా ఈ తిట్లు కానివ్వండి, లేకపోతే విమర్శించుకోవడం కానివ్వండి, కొట్లాటలు కానివ్వండి, చంపుకోవడం కానివ్వండి, ఇదంతా కూడా బేసిక్గా మన ఆంధ్రాలోనే చూస్తాం. అంటే ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువగా కనబడుతుంది. మరొక బీహార్ని తలపిస్తుంది అన్న మాట కూడా వింటున్నాం. దీనికి మీ సమాధానం? అక్కడ సోషల్ మీడియాలో వాడుతున్న భాష కానీ, ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని, ఆయనే కాదు ఆయన భార్యను, ఆయన కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ గురించి వాళ్ళు వాడుతున్న భాష కానీ, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ, వీటన్నిటిని కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీరు ఇంతకుముందు అన్నారు బీహార్ లాగా తయారవుతున్నదని. ఇంకా బహుశా నేను అనుకోండి బీహార్ అంటే మళ్ళీ బీహార్ వాళ్ళకి కోపం వస్తుంది. ప్రశాంత్ కిషోర్ బాగా కోపంలో ఉన్నాడు. ఆంధ్రాలో తెలంగాణలో బీహార్ గురించి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడో బీహార్ వాళ్ళు
ఆయన అన్న ఉద్దేశం వేరు. అంటే గత 5 ఏళ్లలో కూడా వైసీపీ పార్టీ వాళ్ళు ఇలాగే ఉన్నారని టీడీపీ వాళ్ళు ఆరోపించారు కదా సార్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష కూటమిలో ఉన్న బీజేపీ పట్ల కానీ, తెలుగుదేశం పట్ల కానీ, జనసేన పట్ల కానీ అట్లా వ్యవహరించి ఉంటే ఆ విషయాలను బయట పెట్టాలి, చెప్పాలి. ఇగో ఇగో ఈ ఫలానా ఫలానా సందర్భాల్లో ఇట్లా చేసినారు అని చెప్పాలి. ఇట్లా చెప్పకుండా ఒక పాసింగ్ రిమార్క్గా లేకపోతే జనరల్ దీనిగా మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదా అనడం కాదు. ఇవాళ స్పెసిఫిక్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్న ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, ఇవాళ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 1.5 ఇయర్లో దాదాపు అక్కడ జరుగుతున్న పరిపాలన మీద అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇంత అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు, దాదాపు ఆయన 48-49 సంవత్సరాల రాజకీయ జీవితం వారిది. అయినా కూడా ఆయన ఇంత అనుభవజ్ఞుడైండి కూడా ఎందుకు పరిపాలన ఇంత నాసిరకంగా ఉన్నది, ఎందుకు ఇంత మరి ఏమంటారు దాన్ని గాడి తప్పిపోతూ ఉన్నది అనే మాటలు ఎందుకు వస్తూ ఉన్నవి, ఎందుకు విమర్శలు వస్తూ ఉన్నాయి? అసెంబ్లీ సాక్షిగా ఆనాడు చంద్రబాబు సతీమణినే పట్టుకొని తిట్టడం మీరు ఎలా చూస్తారు మరి? చంద్రబాబు నాయుడు గారి సతీమణిని పట్టుకొని తిట్టినారనే దానికి ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఏ ఆధారాలు లేవు. అది చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు, ఆయన పార్టీ వాళ్ళు అనవసరంగా దాన్ని బయటకు వచ్చి దాన్ని ఏదో ఒక ఇష్యూ చేసినారు, సానుభూతి పొందడం కోసం చేసినారు తప్ప ఇవాళకైనా మీరు ఎక్కడైనా రికార్డెడ్గా శాసనసభలో కానీ బయట కానీ ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి సత్యమణి గురించి అట్లా మాట్లాడి ఉన్నారు అనేది ఎక్కడ రికార్డెడ్ ప్రూఫ్ ఏం లేదండి. ఇట్లా మాట్లాడినారని అంటున్నారు, ఎవరు మాట్లాడినారు అనేది కూడా స్పష్టత లేదు. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి ఆయన ఏడ్చినారు కాబట్టి, కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు కాబట్టి అది నిజమే అని ఎవరైనా నమ్మితే మనం చేయగలిగింది ఏం లేదు.